ఇప్పుడు రిపేర్స్ ఏమన్నా వస్తాయా? ఏముండదు మేడం, సింపుల్ టెక్నిక్. అదొక సోలార్ ప్యానెల్ దాని నుండి వస్తుంది. ఇక్కడ ఇదొక సోలార్ను సేవ్ చేసుకునే ఒక యంత్రం అనుకో, దాని నుండి బ్యాటరీకి సేవ్ అవుతుంది, బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఎందుకు అంటే రాత్రిపూట సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి, ఒకరోజు మబ్బు ఉంటుంది, ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ బ్యాటరీలో ఉన్న పవర్ దాంట్లో పంపిస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకు తక్కువ మామూలుగా ఇప్పుడున్న ఇంత తక్కువ ఎండలో కూడా ప్రొడ్యూస్ అవుతుంటది. కానీ మనకు నైట్ టైం ఛాన్స్ లేదు కదా, అట్లా నైట్ టైం కోతులు ఏదో వచ్చింది దానికి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి సైరన్ ఎక్కడైనా షాకింగ్ అయింది అనుకోండి, ఇక్కడ సౌండ్ వస్తుంటది. ఇక్కడ బీఫ్ లాగా ఏదైనా ఇక్కడ షాక్ అయ్యి అంటే ఎక్కడైనా ఏదైనా తగిలిందంటే మనకి ఇక్కడ తెలుస్తుంటది, ఇక్కడ అలర్ట్ చేస్తుంది, ఇక్కడ అలారం లాగా పనిచేస్తుంది, బీఫ్ సౌండ్ లాగా వస్తుంది, బీఫ్ బీఫ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు సోలార్ ఫెన్సింగ్ పక్కన మళ్ళీ టేకు చెట్లు పెట్టారు కదా, మరి అది జంప్ చేసి టేకు చెట్టుకి ఎక్కి మరి తోటలకు రాదా? అట్లా రాకుండానే నేను కొన్ని జాగ్రత్తలు, నేను టేక్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే మొత్తం మా సైటు ఇది అని తెలుసుకోవడం, అంటే సరిహద్దులు మన దానికి ఒక రాయి బాతుకుంటాం, రాయి పోతే గుర్తుపట్టలేము. మన బౌండరీనే చూడంగానే గూగుల్ మ్యాప్లో చూసినా అది అర్థమయ్యేటట్టు. కానీ కోతులు రాకుండా కొంత పై వరకు బ్రాంచెస్ తీసేసినాము, ప్రొటెక్ట్ చేసుకుంటాం. సోలార్ ఫెన్స్ ఎంత దూరం ఉందో అంతవరకు బ్రాంచెస్ లేకుండా చూసుకుంటాం. సోలార్ నుండి ఇంకా కొంచెం పై వరకు బ్రాంచెస్ అటు పక్కకు పోకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అది జంప్ చేయలేదు కూడా దీని మీద టచ్ అవుతుంది కాబట్టి దానికి తెలిసిపోతుంది. అది దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, మరి స్ట్రైట్ గా ఎంతవరకు ఎగరవలతో దానికి కొంత తెలిసిపోతుంది. అంతకంటే మనం హైట్ కే పెట్టుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం, పక్కన చెట్లు ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. లేదు. ఇప్పుడు ఈ ప్యానెల్ ఉన్న చోట నీడ పడొద్దేమో, అంటే మనం కొంచెం సన్లైట్ కు దీనికి ఎక్స్పోజ్ అవుతుంది అంతే, కానీ మనకు రెయిన్ వచ్చినా ఏం పెద్ద ఎఫెక్ట్ లేదు. అట్లాంటి ఏదేమో ప్యానెల్ అంటే మనకు గ్యారెంటీ ఇస్తారా? ఉంటుంది. ఒక 2 years వారంటీ ఇచ్చారు. వారంటీ ఇది బ్యాటరీ పోతే బ్యాటరీ తీసుకురావడం అట్లా వారంటీ. అంటే కోతులు చేసే నష్టం ముందు పోలిస్తే ఇది అది పెద్ద ఒక సంవత్సరం సపోజ్ మేడం, మనం కోతులు ఇది పెట్టుకుంటే తేడా చెప్తాను. ఒక ఎకరం మనం ఏదో తోటలు పళ్ళ తోటలు పెట్టుకోరు, కూరగాయల తోటలు పెట్టుకోరు. మామూలుగా కూరగాయల తోటలను ఎక్కువ నష్టం చేస్తుంది. కూరగాయల తోటలు అంటే బీర, బెండ ఇట్లాంటివి పెట్టుకున్నారు మేడం. వాళ్ళు పెట్టుకుంటే ఒక సంవత్సరం ఒక్క క్రాప్ మీద ఒక 2-3 లక్షలు పంట తీయగలుగుతారు. మంచి ప్రోడక్ట్ వస్తే ఒక ఎకరం మీద 2 లక్షలైనా తీయగలుగుతారు.